తన్నాస్తి కించిద్రహితం త్వయా హరి సమస్తలోకేష్వపి జాతు యత్స్యాత్ వందామహే త్వాం విమలార్కవర్ణం కిరీటహారోజ్వలితం శుభోరుహం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఫాల్గుణ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఫాల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఫాల్గుణ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందగలుగుతాం. భగవంతుడు మన కోసమే దివ్యమంగళ విగ్రహ రూపంలో, అర్చావతార రూపంలో విచ్చేశారు. కోరుకుందాం గోవిందుణ్ణి. తన్నాస్తి కించిద్రహితం త్వయా హరే. గోవిందా, నా జీవితంలో నీ నామము, నీ స్మరణము, నీ తలంపు, నీ కైంకర్యము, నీ సేవనము ఇవి కనుక లేకపోతే నాకు అసలు జీవితంలో ఏదీ లేదు. ఒక లక్ష్యం అంటూ లేనటువంటి మతిస్థిమితము లేని వాడిగా అయిపోతానేమో నేను. నాకు నీ కైంకర్యమే ప్రతిదీను. అందుకే తన్నాస్తి కించిద్రహితం త్వయా హరే సమస్తలోకేష్వపి జాతు యత్స్యాత్. సమస్తలోకేష్వపి, నన్ను ఎక్కడ పెట్టినా, ఏ లోకంలో ఉన్నా, నన్ను స్వర్గలోకంలో తీసుకుని వెళ్ళి పెట్టినా, నరకలోకంలో తీసుకుని వెళ్ళి పెట్టినా, కాదు వైకుంఠధామానికే చేర్చినా, కాదు ఈ మానవ లోకంలో పెట్టినా, అంత కూడా కాదు అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలలో, భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాలలో ఎక్కడ ఉంచినా కూడా నాకంటూ ఏదైనా ఒక కార్యం ఉందా అంటే అది నీ కైంకర్యం తప్ప ఇంకోటి కాదు. నన్ను ఎక్కడ పెట్టినా నాకు చేతనైంది నీ కైంకర్యమే. కనుక స్వామి, సమస్తలోకేష్వపి జాతు యత్స్యాత్ వందామహే త్వాం విమలార్కవర్ణం. విమలార్కవర్ణం, అప్పుడే వికసించినటువంటి గొప్పదైనటువంటి పుష్పము యొక్క సౌందర్యము ఎంత గొప్పగా ఉంటుందో అంత గొప్పదైనటువంటి అప్పుడే ఉదయించినటువంటి సూర్యుడి యొక్క సౌందర్యము ఎంత గొప్పగా ఉంటుందో అంత గొప్పదైనటువంటి వదనము కలిగినటువంటి గోవిందా, నిన్ను వీక్షించడము, స్మరించడము, నీ నామ సంకీర్తనం చేయడము, నీ కైంకర్యము చేయడము, నీ కైంకర్యమునకు కావలసినటువంటి ద్రవ్యములను సమకూర్చడము, నీకు నివేదన చేసుకోవడము, నీకు మంగళహారతి చేసుకోవడము, నీకు ప్రార్థన చేసుకోవడము, నిన్ను శరణాగతి వేడుకోవడము, ఇవి తప్ప ఇంకా ఏ కార్యము కూడా నాకు జ్ఞప్తికి రాదనంటారు నిజమైనటువంటి భగవత్ కైంకర్య పరులు. అలా ఉంటారు. మనం కూడా అటువంటి కైంకర్య పరుల యొక్క జీవన రీతిని మనం అవగతం చేసుకోవాలి. విఖనో మునీంద్రుల వారు అంటారు, నాయనా నీవు పుట్టిందే భగవత్ కైంకర్యము కొరకయ్యా, కనుక నీవు చాలా జాగరూకతతో జీవనాన్ని ముందుకు తీసుకుని వెళ్ళు అంటారు. కనుక అటువంటి గొప్పదైనటువంటి తలంపును మనమందరం కూడా పొంది భగవత్ కైంకర్యంతో, ముఖ్యంగా విఖనసోక్త విగ్రహారాధన మార్గంతో మన జీవితాన్ని చరితార్థం చేసుకుంటూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండే తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఫిబ్రవరి 28వ తేదీ, ఫాల్గుణ మాస శుక్లపక్ష ద్వాదశి తిథి. ఈరోజు
ద్వాదశి తిథి మహావిష్ణువు యొక్క ఆరాధనకు ఎంతో గొప్పదైనటువంటి తిథి. ఈ రోజున మహావిష్ణువు యొక్క ఆరాధనము, అదేవిధంగా అతిథి యజ్ఞాన్ని కూడా ఆచరిస్తే చక్కని సత్ఫలితాలను మనం అందరం కూడా పొందగలుగుతాం. అదేవిధంగా ఈ రోజున నక్షత్రము పునర్వసు నక్షత్రం. ఈ రోజున మూర్తి భవించినటువంటి ధర్మస్వరూపుడైన రామచంద్రుడి యొక్క ఆరాధన మనకు ధర్మ మార్గ ప్రాప్తిని కలగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారం శనివారం. ఈ రోజున గోవిందుడి యొక్క ఆరాధన మోక్షప్రదాయకం మనందరికీ. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకుంటూ ఆ వెంకటాద్రీశుడి యొక్క గొప్పదైనటువంటి కైంకర్యంతో ఈ పాల్గొన మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. మాయావీ పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం, స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే. ప్రియ భగవద్బంధువులారా, ఆదివరాహ క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుచున్నటువంటి తెప్పోత్సవాలలో 3వ రోజు ఈనాడు శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి మలయప్ప స్వామి విశేషంగా ఆ తెప్పలలో ఆసీనుడై భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తాడు. ఆ విషయ విశేషాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే మనకు ఆ తెప్పోత్సవాల్లో పాల్గొనాలి అనేటువంటి తపన ఉంటుందో భగవంతుడు మనల్ని తీసుకుని వస్తాడు. ఆ విశ్వాసం మనకు ఎప్పుడూ ఉండాలి. భగవంతుడిని నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉంటారో భగవంతుడు వాళ్ళ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయుడు ఎప్పుడు కూడా. ప్రహ్లాదుని విషయంలో మనం చూసాం.
అన్ని స్తంభాల్లో భగవంతుడు ఆసీనుడై ఉన్నాడు. ఏ స్తంభాన్ని ఎప్పుడు కొడతాడో తెలియదు, కానీ స్తంభాన్ని కొట్టినప్పుడు తనకు లేకపోతే భక్తుడు నా యొక్క స్వామి సర్వాంతర్యామి అన్ని చోట్ల ఉన్నాడు అని తెలియజేశాడు కదా, ఆ నమ్మకాన్ని వమ్ము చేసేటవుతుంది అని చెప్పి భగవంతుడు ఆ ప్రకారంగా అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈనాడు 3వ రోజు విశేషంగా మలయప్ప స్వామి వారికి జరిగేటువంటి తెప్పోత్సవం. ఎప్పుడైతే జలవిహారం చేస్తున్నాడో భగవంతుడు, అందరినీ కూడా ఎలాగైతే జలం అనేది స్వచ్ఛంగా ఉంటుందో, పరిశుద్ధంగా ఉంటుందో, అదే ప్రకారంగా మధురంగా ఉంటుందో, అలాగే భక్తుల యొక్క హృదయాలంతా కూడా పరిశుద్ధంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. అదే ప్రకారంగా మాధుర్య గుణోపేతంగాను ఉండాలి. అందువల్ల ఏ భక్తులైతే స్వామివారి యొక్క తెప్పోత్సవాలను తిలకిస్తారో ఆ భక్తులు స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఆపో నారాయణ సాక్షాత్ జలవిహార రూపధృక్ సంసార సాగరాత్ జీవాన్ ఉద్ధరత్యేవ సర్వదా అని వైఖానసాగం అని చెప్తుంది. ఆపహ అంటే నీళ్లు, జలం. ఆపో నారాయణ ప్రోక్త అన్న రీతిగా అది సాక్షాత్ నారాయణుడే. అదే ప్రకారం ఆ స్వామి జలవిహార రూపదృక్ అన్న రీతిగా అటువంటి పవిత్రమైనటువంటి జలాల్లో విహరిస్తూ ఉంటాడు. దీనివల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అంటే సంసార సాగరాత్ జీవ. ఈ సంసారం అనేటువంటి సాగరంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మనబోటి జీవులందరినీ కూడా తరింపజేస్తాడు భగవానుడు. సంసార సాగరాత్ జీవాన్ ఉద్ధరత్యేవ, ఉద్ధరిస్తాడు. మనం ఉండేది సంసారం అనే సాగరంలో, భగవంతుడు ఉండేది క్షీరసాగరం. ఏషః నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవనికేతన అని చెప్పిన రీతిగా ఆ పాల కడలిలో ఆదిశేషునిపై పవ్వళించి ఉంటాడు స్వామి. ఇచ్చట కూడా అదే సన్నివేశం. ఆదిశేషుడు తెప్ప, స్వామి పుష్కరిణి పాలకడల్. తెప్పలపై ఉన్నటువంటి వారు ఎవరు అంటే శ్రీభూవు సమేతుడైనటువంటి మలయప్ప స్వామి. ఇంతకన్నా ఏం కావాలి? మనం ఎక్కడ ఉన్నామంటే ఆ వ్యూహ రూపంలో ఉన్నటువంటి స్వామిని దర్శించుకుంటూ ఉన్నాం. పరవ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి 5 రూపాల్లో స్వామి ఉండగా 2వ రూపం ఇక్కడ. ఎక్కడో లేదు, మనం వెంకటాచలంలో ఉన్నాం. ఆ వెంకటాచలం యొక్క వైభవం ఏమిటి అంటే ఇది భూలోక వైకుంఠమైన. అంచేత మంచి అద్భుతమైనటువంటి వేదపారాయణం జరుగుతూ ఉంటుంది. చంద్రుని యొక్క ప్రకాశం ఉంటుంది. ఆ వెన్నెల వెలుగులో దేవదేవుడు చంద్రమామనసో జాతః అని వేదం చెప్పిన రీతిగా భగవంతుని యొక్క మనస్సు నుండి ఉద్భవించినటువంటి ఆ చంద్రుడు స్వామికి సేవ చేస్తూ ఉండగా అందరి యొక్క హృదయాలలో ఆనందాన్ని అతడు వికసింపజేస్తున్నాడు చంద్రుడు. అందరూ చూస్తుండగా ఆ చంద్రోదయ సందర్భంలో అద్భుతంగా స్వామి పుష్కరిణిలో మలయప్ప స్వామివారు 3వ రోజు 3 మార్లు ప్రదక్షిణం చేస్తారు. యథాప్రకారం వేదం హరి ఓం అని ప్రారంభించి ఎంతో అద్భుతంగా ఆసుస్తుషానో వృషభోడ యుద్మోగనా ఘన అనేటువంటి మంత్రాలంతా అక్కడ చెబుతూ మంచి మూలపారాయణం, పదపారాయణం, క్రమపారాయణం, జటాపారాయణం, ఘనపారాయణం ఈ ప్రకారంగా స్వామివారికి వారు విజ్ఞాపనం చేస్తూ ఉంటారు. అలాగే అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు చక్కటి అన్నమయ్య సంకీర్తన చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క భక్తుని యొక్క ఆ మనస్సు పులకితమవుతుంది, తనువు పులకితమవుతుంది. ఎందుకంటే ఆ చల్లని సంధ్యా వేళలో ఈ తెప్పలలో భగవంతుడు విహరిస్తూ ఉండగా ఆ ఛాయ, ఆ నీడ స్వామి పుష్కరిణి జలంలో అలా ప్రతిఫలిస్తూ ఉండగా, చంద్రుడు పైనుంచి వెన్నెలను కురిపిస్తూ ఉండగా
ఇంకేం కావాలి? మన యొక్క జీవితం ధన్యధన్యం. ఆ ప్రకారంగా మలయప్ప స్వామి, మలయప్ప అంటేనే కొండలలో దొరికినటువంటి స్వామి అని అర్థం. మలై అనే శబ్దానికి కొండ, ఆ కొండలలో దొరికినటువంటి స్వామి కనుక ఆయనకి మలయప్ప అని పేరు. ఉత్సవమూర్తికి మలయప్ప అని పేరు. మొత్తం 5 బేరాలు ఉంటాయి లోపల. వైఖానస ఆగమంలో పంచబేర పూజ. అందువల్ల ఉత్సవమూర్తిని మాత్రమే వేంచేపు చేయాలి, ఇక మూలమూర్తిని వేంచేపు చేయకూడదు. కనుక అటువంటి ఆ అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మనం తిలకించాలి కదా. అంచేత మనమందరం కూడా ఈనాడు తిరుమలలో జరిగేటువంటి స్వామి పుష్కరిణిలో జరిగేటువంటి తెప్పోత్సవాలలో పాలు పంచుకొని మలయప్ప స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి శోభాని, 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 శోభాని. మానవ జీవితంలో మనం ఆచరణాత్మకంగా త్రికరణ శుద్ధిగా పరమాత్మను సమాశ్రయించే సంస్కారాన్ని అలవరుచుకోగలగాలి. దాన్నే భక్తి యోగము అంటారు. సాత్వస్మిన్ ప్రేమరూప. మనం ఎన్నో బాహిరమైనటువంటి అంశాలపైన ప్రేమ పెంచుకుంటూ ఉంటాం, అనుబంధాన్ని పెంచుకుంటూ ఉంటాం. అదే మనకి ఉత్తమోత్తమ జన్మ అయినటువంటి మానవ జన్మ అనుగ్రహించినటువంటి పరమాత్మ పట్ల కృతజ్ఞులమై ఒక అద్భుత ప్రేమను పెంచుకుంటే అదే భక్తి అవుతుంది. యత్కీర్తనం, యత్స్మరణం, యదీక్షణం, యద్వందనం, యత్శ్రవణం, యదర్హణం లోకస్య సద్యో విధినోతి కల్మషం. తస్మై సుభద్రశ్రవసే నమో నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క పాదపద్మాల పట్ల మనం అనురక్తిని పెంచుకోవడమే భక్తి అయితే, ఆ అనురక్తి ఎలా ఉండాలంటే కీర్తనం కానీ, స్మరణం కానీ, ఆ దేవదేవుని దర్శనాది భాగ్యాలు పొందడం కానీ, ఆ దేవదేవునికి వందనాది కైంకర్యాలు చేయడం కానీ, ఆ దేవదేవుని మహత్వాన్ని తత్వాన్ని మనసారా ఆలకించడం కానీ, ఇవన్నీ కూడా ఏకాగ్రతా బంధుర చిత్తవృత్తితో మనం నిర్వహించగలగాలి. మనస్సుని ఎక్కడో పెట్టి చాంచల్య భూయిష్టమైనటువంటి అంశంతో మనం అవన్నీ చేస్తే ఆ ఫలితం దక్కదు. కాబట్టి తపస్సు అంటే ఏమిటి? తపింప చేయడమే. ఇంద్రియ శక్తులని తపింప చేసినప్పుడు ఇంద్రియాంతర్గత శక్తులు మేలుకొంటాయి. అంతర్గత శక్తులు మేలుకొన్నప్పుడు చైతన్యం కలుగుతుంది. ఆ చైతన్యమే జ్ఞానము, సత్యాన్ని బోధపరుస్తుంది మనకి. లోకస్య సద్యో విధినోతి కల్మషం. ఈ లోకములను ఆవరించినటువంటి మాయ, కల్మషము, అజ్ఞానము ఏదైతే ఉందో
దాన్ని మనం నశింపజేసుకునే అవకాశం ఎప్పుడు కలుగుతుంది అంటే మనం చేసే కీర్తనంలో కానీ, శ్రవణంలో కానీ, స్మరణంలో కానీ త్రికరణ శుద్ధి ఉన్నప్పుడే. భాగవతం చెప్పింది ఆ అంశాన్ని. ఏ విభు వందనార్చనములు, ఏ విభు చింతయు, అలా ఏవి చేసినా కానీ నీ పాదంబుల పొంతమృక్కు శిరముల్, నీ మూర్తిపై చూపులున్, అలా నా చూపులు కానీ మా పాదములు ఎరడంగా ఏవైనా కానీ సర్వకాల సర్వావస్థలలో కూడా దేవదేవా మీ యందే నా మనస్సు లగ్నమై ఉండేట్టుగా అనుగ్రహించు. ఏనీ గుణములు కర్ణేంద్రియములు సోక దేహ తాపంబెల్ల తీరిపోవు. ఏనీ శుభాకారమీక్షింప కన్నులకు అఖిలార్థలాభంబులమరుచుండు. ఏనీ చరణసేవలు ఎప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలగు. ఏనీ లసన్నామము ఎప్రొద్దు భక్తితో తడవిన బంధసంతతులు వాయు. అట్టి నీయందు నా చిత్తము అనవరతము నచ్చియున్నది నీయాన నానలేదు. కరుణజూడుము కంసారి కలవిదారి శ్రీయుతాకార మానిని చిత్తచోర అని రుక్మిణి అమ్మవారు తన శారీరకమైనటువంటి మానసికమైనటువంటి ఆత్మాంతర్గతంగా ఉన్నటువంటి విచక్షణాది శక్తులతో కూడినటువంటి చైతన్యవంధురమైనటువంటి ఎన్ని అంశాలు ఉన్నాయో ఇవన్నీ కూడా నీవే గమ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. నా అంతరంగంలో నీ ఉన్ముఖంగానే నా ప్రయాణం జరుగుతూ ఉంది. నాకు వేరే ధ్యాస లేదు. నిన్ను వరించాను స్వామి అంటే ఆమె శృంగార నాయికగా అర్థించిన ఏ భక్తుడైనా చేసుకోవాల్సినటువంటి విన్నపమే అది. అలాంటి విన్నపం చేసుకున్నప్పుడు నిజంగా ఏకాగ్రత ఉన్నట్టు. ఆ ఏకాగ్రతనే మనం కోరుకోవాలి. భగవన్నామ స్మరణం చేయడంలో, భగవంతుని యొక్క గుణనామ సంకీర్తనం చేయడంలో ఆ సంకీర్తన భాగ్యాన్ని మనం పూర్తిగా పొందగలగాలి అంటే ఇటువంటి ఏకాగ్రత చాలా అవసరమని మనకు వ్యాస భాగవతం చెప్తూ ఉంది, పోతన భాగవతం చెప్తూ ఉంది, సమస్త వాంగ్మయం కూడా పేర్కొంటూ ఉంది. పతంజలి యోగ సూత్రాలు కూడా ఇవే చెప్తూ ఉన్నాయి. కాబట్టి ధ్యానయోగమైన, జ్ఞానయోగమైన, భక్తి యోగమైన, కర్మయోగమైన ఏదైనా కానీ భగవంతునికి ఉన్ముఖంగానే మన గమ్యం సాగిపోవాలి. ఆ గమ్యంలో ఉండే పరమార్థాన్ని మనం ఎంచుకోవాలి. ఆ పరమార్థమే మన జీవితానికి సాధన అని మహర్షులు, ఆచార్య పురుషులు బోధించారు. అదే మన జీవితంలో కూడా ఆచరించాలి.